మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారి సుఖోపవాసాలలోని 29వ దినం. ఎన్నో దినం అండి? 29వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము తీమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు చదువుకున్నప్పుడు ఇక్కడ దైవజనులు అంశం తెలియజేస్తూ యేసు ప్రభు చేసిన ఉపవాసము రెండో భాగము, యేసు ప్రభు చేసిన ఉపవాసము రెండో భాగము తెలియజేస్తూ యేసు క్రీస్తు ప్రభు చేసిన ఉపవాసంలో ఒక ముఖ్య అంశము బోధించుట. ఏంటండి ఒక ముఖ్య అంశం? ఏంటంట? బోధించుట. అంటే దైవజనులు అంటున్నారు ఈ దినము 5 అంశములు ఉన్నాయి. 1 మనోనిదానము, 2 ధ్యానము, 3 గానము, 4 స్నానము, 5 లీనము. అర్థమైందండి? 1 ఏంటి? మనోనిదానము, 2 ధ్యానము, 3 గానము, 4 స్నానము, 5 లీనము. విన్నారా? అయితే మనోనిదానము లేక నిదానము, ప్రతి మనిషికి నిదానం ఉండాలి. ఏమండి? అయితే ఇది అన్నిటికంటే కష్టమైన విద్య అన్నారు దైవజనులు. చూసారా? ఇది అన్నిటికంటే కష్టమైన విద్య. ఏంటది? మనోనిదానము లేక నిదానము. చూసారు? నిదానమే ప్రధానము. విన్నారా? కాబట్టి మనకు ఈ యొక్క మనోనిదానం చాలా ప్రాముఖ్యతమైనది. ఈ మనోనిదానం లేకపోతే మనం ఏం చేయలేము. అందుకు దైవజనులు అన్నారు అన్నిటికంటే కష్టమైన విద్య ఏది? మనోనిదానము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేని బిడ్డలారా, ఇది గాని కుదిరితే అన్ని కుదిరినట్టే అన్నారు దైవజనులు. మొదట ఏం కుదరాలి మనకి? 7 మెట్ల ధ్యానంలో దేని బిడ్డలారా, మొదటగా మనోనిదానం అనగా ప్రభు ఇక్కడ ఉన్నాడని తలంచుకోవాలి మనం. ఏమండి? ఇంకా మరి దేనిని కూడా తలంచుకోకూడదు. ప్రభు మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఆయన తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ అని తలంపు మనకు రావాలి. దేని బిడ్డలారా, ఇది సంగతి దేని బిడ్డలారా మనం గమనించినప్పుడు దైవజనులు అంటా ఉన్నారు ఇది కుదిరితే అన్నీ కుదిరినట్టే. తర్వాత 2 ధ్యానము. ఏంటండి ధ్యానం అంటే? ఏ సంగతిని గురించి ఉపవాసం ఉంటామో మనము, ఏమండి ఏ యొక్క సమస్యను గురించి మనం ఉపవాసం ఉంటామో ఆ సంగతి మీదే మన ధ్యానం అంతా ఉండాలి. మన దృష్టి అంతా కూడా ఆ సంగతి మీద ఉండాలి. అర్థమైందండి? మనం ఏ సంగతి మీద అయితే దేని బిడ్డల సంగతిని తలంచుకుని, ఏ సమస్యను గురించి తలంచుకుని మనం ఉపవాసం ఉంటా ఉన్నామో ఆ సంగతి మీదే ధ్యానం ఉంచాలి. ఇతర మంచి సంగతులు కూడా రాకుండా చూసుకునుట. ఏమండి? ఈ ధ్యానం ఉన్నప్పుడు దేని బిడ్డలారా మనము ఇతర సంగతులు కూడా రాకుండా చూసుకోవాలి. మనం ఏ సంగతితో అయితే మనం ఏ సమస్య అయితే దేని బిడ్డలారా ప్రభు పాదాల దగ్గర పెడుతున్నామో ఆ సమస్య మీదే మన ధ్యానం ఉంచాలి. అంటే దైవజనులు అంటూ ఉన్నారు ఈవేళ ఏ అంశం మీద ఉపవాసముల గురించి మాట్లాడుకుంటే అది తప్ప వేరొకటి రాకుండా చూసుకుంటా. ఏ యొక్క సంగతి మీద, ఏ యొక్క అంశం మీద మనము దీనిలో ఉపవాసం ఉండి మాట్లాడుకుంటున్నామో అది తప్ప వేరొకటి రాకుండా మనము చూసుకోవాలట. అలాగే రాణిస్తే దేని బిడ్డలారా అది ఉపవాసం కాదన్నారు. విన్నారా? దేని బిడ్డలారా మన ఇష్టసరమైన ఆలోచనలు మనకు వచ్చి ఉపవాసం ఉంటారంటే అది ఉపవాసం కాదన్నారు. అంటే నువ్వు ఏ ఉపవాసం అయితే దీని బిడ్డ చేస్తా ఉన్నావో ఆ ఉపవాసము ఏ సమస్య మీద అయితే నువ్వు చేస్తా ఉన్నావో ఆ సమస్య నీ దృష్టికి రావాలి కానీ మరొకటి మాత్రం నీ దృష్టికి రానికూడదు. అలాగూ రాణిస్తే అది ఉపవాసం కాదు. విన్నారా? అలాగే రాణిస్తేనంటే అది ఉపవాసంగా చాలా మంది ఉపవాసం ఉంటామని చెప్పి దేని బిడ్డలారా నేను అనేక మంది సార్లు చెప్తా ఉంటాను. ఉపవాసం ఉంటామని చెప్పి దేని బిడ్డలారా మన ఇష్టసరమైన పనులు చేసుకుంటూ వచ్చి నేను ఉపవాసం ఉన్నానని చెప్తా ఉంటారు. అది నిజమైన ఉపవాసం కాదట దైవజనులు అంటా ఉన్నారు. అలాగే వేరే మంచి తలంపులు వస్తున్నప్పుడు చూస్తూ ఉండుట మన ఉపవాసం కాదు. ఒక చెడ్డ తలంపులు వచ్చినా ఆ యొక్క విషయం మనం గమనించి చూడకూడదు. ఒక మంచి తలంపులు వచ్చినా దేని బిడ్డలారా ఆ విషయం మీద మనము దృష్టి పెట్టకూడదు. దృష్టి పెడితే ప్రియ సహోదరులారా అది ఉపవాసము కాదు అన్నారు. కాబట్టి ఏం చేయాలి? మనము ఏ అంశం మీద అండి
ధ్యానం చేస్తున్నామో ఉపవాసం చేస్తున్నామో ఆ అంశమే చివరి వరకు ఉండాలి. కానీ మధ్యలో మంచివి వచ్చినా చెడ్డ వచ్చినా ఆ ఆ యొక్క సమస్యల వైపు మనము చూడకూడదు. ఒకవేళ చూస్తే అది ఉపవాసం కాదన్న దైవజనులు. అలాగే 3వ పాయింట్ చూస్తే గానము. ఏంటంట? గానము అనగా ప్రభువుని గురించి కీర్తనల ద్వారా స్తుతించుట. ఏమండి? గానం అంటే ఏంటి? మనం ప్రభువుని గురించి ఏం చేయాలా? పాటలు పాడాలి. ఏమండి? కీర్తనల ద్వారా స్తుతించాలండి. ప్రియ సహోదరులారా, ఉందా మరి? ఏమండి? గానము. చాలా మంది ఏమిటారు, పాటలు వచ్చినా పాడరు. ఏంటి? అవసరం లేని పాటలు పాడతారు. ఏమండి? మనుషులు లేనప్పుడు పాడుకుంటారు. మనుషులుంటే పాటలు పాడరు. దేని బిడ్డలు? కాబట్టి మనకు స్తుతి కీర్తనలు తక్కువ. ఎందుకంటే మన పూర్వీకులు తెలుగు జిల్లాల్లోని భక్తులు వారికి స్తుతి కీర్తనలు రాయవలెనను తలంపు లేదు. వారు ఎంతసేపు క్రీస్తు చరిత్ర, శిలువ మరణ చరిత్ర తలంపు కలిగి ఉండేవారట. గానం అనగా స్తుతి చేయుట. ఏంటండి? గానము అనగా ఏమిటి? స్తుతి చేయుట. దేని బిడ్డలారా, దైవజనులు అంటా ఉన్నారు ఇక్కడ. ఒక బ్రాహ్మణ మత గురువు అయ్యగారి బాల్యములో ఒక సలహా ఇచ్చిరి. ఏమిటది అని చూస్తే, నీవు చిన్నతనములోనే కవిత్వము ఆరంభించితివి. కవిత్వములో ఎన్నో తప్పులుండును. అందుచేత తప్పులు పట్టేవారు ఉంటారు. అప్పుడు కష్టాలుంటాయి. అందుచేత దేవుని స్తుతించే కీర్తనలు కడితే దేవుడు తప్పులు పట్టడం. అండి, అర్థమైందా? దేవుని స్తుతించే కీర్తనలో కడితే దేవుడు తప్పులు పడతాడా? పట్టడు. గాని దానిలోని సంగతిని బట్టి సంతోషించును అని గనుక అట్టి స్తుతి గొప్పది అని చెప్పాను. చూసారా దేవుని బిడ్డలారా, స్తుతి కీర్తనలు కట్టాలి. ఏమండి? ఒకవేళ దేవుడు అందులో తప్పులు పట్టడైనా, కాబట్టి దానిలోని సంగతిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తా ఉన్నాడు నిన్ను చూసి. దేవుని బిడ్డలారా, ఉందా మరి? పాటలు కట్టే స్థితి ఉందా మనకి? పాటలు కట్టే స్థితి ఉంటే మన ఇష్టసరమైన పాటల. ఏమండి? మన ఇష్టసరమైన పాటలు కట్టకూడదు. దేవుడిని అడిగి స్తుతి కీర్తనలు కట్టాలి. ఏమండి? దేవుడిని అడిగి. గానం అంటే ఏంటి? స్తుతి చేయుట. కాబట్టి దైవజనులు తండ్రి గారు దేవదాసయ్య గారు ఎన్నో స్తుతుల కీర్తనలు కట్టారండి. ఎన్నో స్తుతి కీర్తనలు కట్టారు. కాబట్టి మరి మనం ఆ స్తుతి కీర్తనలు కట్టలేకపోయినా మనం పాడుకోవాలి. ఏం చేయాలండి? ప్రతి ఒక్కరు కూడా స్తుతి కీర్తనలు పాడుకోండి. ప్రతి సంఘాల్లో కూడా ఉంటాయి స్తుతి కీర్తనలు. దీని బిడ్డ లేకపోతే ఇంకా మరి ప్రియ సహోదరులారా, ప్రభుని అడగాలి. ప్రభుతో మనము ఆ సహవాసం కలిగినప్పుడు ప్రభువే చెప్తారు పలానా పాటలని. కాబట్టి అనేకమైన స్తుతి కీర్తనలు ఈ లోకంలో అనేకమైన భక్తులు కట్టారు. పరిశుద్ధాత్మకు సంబంధించిన కీర్తనలు దీని బిడ్డలు అనేకమైన భక్తులు కట్టారు. కాబట్టి ఆ పాటలను మనము దీని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలా? స్తుతి కీర్తనలో పాడుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషించును అన్నారు దైవజనులు. కాబట్టి మనోనిదానము గొప్పది, తరువాత స్తుతి గొప్పది. అనగా అన్ని అయిన తర్వాత వందనములు లేక స్తుతి చేయాలి. చూసారా? మనోనిదానం గొప్పదే, తర్వాత స్తుతి గొప్పది. ఏమండి, వింటున్నారా? మనోనిదానం గొప్పది, దాని తర్వాత స్తుతి గొప్పది. అన్ని అయిపోయిన తర్వాత వందనాలు చేయాలి, లేదా ఏం చేయాలి? స్తుతి చేయాలి. అందుకే స్తుతి మన స్థితిని మార్చేస్తుంది అన్నారు దైవజనులు తండ్రి గారు దేవదాసయ్య గారు. ఏమన్నారు? స్తుతి చేయడం వల్ల మన స్థితి మారిపోద్ది. దేని బిడ్డలారా, చాలా మంది చేస్తున్నాను స్తుతి అని దేని బిడ్డలారా చేసి ఇసుకొచ్చేస్తుంటారు చాలా మందికి. ఏది మనసుకి ఇంకా మారలేదు అనుకుంటా ఉంటాం. నువ్వు మారే టయానికి మానేసే స్థుతి ఇంకెక్కడ మారుతుంది స్థితి? ఏమండి? నువ్వు మారే టయానికి మానేసే స్థుతి ఇంకెక్కడ మారుతుంది నీ స్థితి? కాబట్టి నీ స్థితి మారాలంటే స్థుతి చేయాలి, విశ్వాసంతో చేయాలి, మనోనిధానంతో చేయాలి. ఏమండి? విశ్వాసంతో చేయాలి, మనోనిధానంతో చేస్తేనే ఆ స్థితికి విలువ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. 4 స్నానం అనగా ఉపవాస గదిలోనికి వెళ్ళక ముందు స్నానము అనగా శరీర స్నానం చేయవలెను. ఏమండి? దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు ఉపవాసం ఉంటున్నా నీవు ఏమండి
స్నానము చేయాలి, శరీర స్నానము చేయవలను. ఇది మొదటి కార్యము. గదిలోనికి వెళ్ళిన తర్వాత పాపమును ఒప్పుకొనుట. అండి, నేనేం పాపం చేశాను ఆయన అంటే, నువ్వేం పాపం చేసావు ఆయనకి తెలాలి, నీకు తెలాలా, మధ్యలో మాకేం తెలుస్తుంది? కాబట్టి అంతేనా? చాలా మంది అలాగే అనేవారు, మేమేం పాపం చేసామని. ఆయన పాపాలు ఒప్పుకోండి అని మనం ఆ 7 మెట్ల ధ్యానంలో పాపం ఒప్పుకోండి అంటే మేమేం పాపం చేసామని ఆయన అనేవారు. ఎంత బాధ నిజంగా. మీరు పాపం చేశారని ఎవరైనా అన్నారా? మరి ఆ మాట మీకు ఎందుకు అంటే, మీరు పాపం చేస్తున్నారేమో అక్కడ. ఏమండి అంతే కదా? కాబట్టి అలాంటి మాటలుండే దేవుని సన్నిధిలోకి వెళ్ళడం వ్యర్థము. ఏదో విషయం చెప్పాలంటే అలాంటి మాటలతో ఏదైనా నువ్వు ప్రభుకు తల వంచి ఉండాలి, ఒదుగు ఉండాలి. అంతేగాని దేని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మేమేం పాపం చేశామంటే మనం ఏం చెప్తామండి? కాబట్టి గదిలోనికి వెళ్ళిన తర్వాత పాపములు ఒప్పుకోవాలి. ఎవరైనా తప్పదు, ఇంక ఉపవాసం ఉంటే పాపం ఒప్పుకోలేము గదిలోకి వెళ్ళదండి. ఇక ముందుకు మరలా పాపం చేయకుండా విసర్జించుట, రక్తముతో కడుగుకొనుట చేయవలెను. చూసారు, ఇంకా నేను పాపం చేయను ప్రభువా, నేను అబద్ధం ఆడినా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఏమండి, ఖచ్చితంగా మాట్లాడతాను. ఇంకా నేను మరలా పాపం జోలికి వెళ్ళను. ఏమండి, రక్తంతో కడుక్కొనుట చేయవలెను. యేసయ్య రక్తంతో మనం కడుక్కోవాలి, అప్పుడే మన పాపాలన్నీ పోతాయి. ఏమండి అంతే కదా? దేని బిడ్డలారా, ఏమనుకుంటారో అని చెప్పేసి తినకపోయినా తీసేసానని. ఏమండి, ఇలాంటివి కాదు మనకు కావలసినవి. అందుకే దైవజనులు ఏమన్నా మరలా పాపము చేయకుండా విసర్జించుట. ఏమండి, మరలా మరలా నువ్వు పాపము చేయకుండా విసర్జించుట, రక్తముతో కడుగుకొనుట చేయాలి. దీనికి ఆత్మ స్నానం అని పేరు అన్నారు దైవజనులు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్నానం అంటండి? శరీర స్నానం వేరు, ఆత్మ స్నానం వేరు. నువ్వు శరీర స్నానం చేశాక మరలా నువ్వు ఏ స్నానం చేయాలి? గదిలోనికి వెళ్ళిన వెంటనే ఆత్మ స్నానములో ఏకీభవించాలి. అంటే దీని మీద పాపం చేయని ప్రభు అని మన పాపాలు ఒప్పుకోవాలి. దేవుని రక్తంతో నువ్వు కడగబడినప్పుడు ఆత్మ స్నానము పొందుతావు. ఏమండి, ఆత్మ స్నానము పొందుతాం ఎప్పుడు? మన పాపాలన్నీ ఒప్పుకున్నాక, ప్రభు ఆయన రక్తంతో మనల్ని కడిగినప్పుడు. తర్వాత బాహ్య స్నానం వల్ల శరీర శుద్ధి. ఏమండి, బాహ్య స్నానం వల్ల శరీర శుద్ధి, ఆత్మ స్నానం వల్ల హృదయ శుద్ధి యగును అన్నారు దైవజనులు. దేవుని మహిమ కలుగును గాక. చూసారా, బాహ్య స్నానం వల్ల ఏం శుద్ధి అవుతుందండి? బాహ్య స్నానం వల్ల ఏం శుద్ధి అవుతుంది? చల్లగా కునుకొస్తుందా? ఏమండి, బాహ్య స్నానం వల్ల శరీర శుద్ధి అవుతుంది. మనం నీళ్లతో చేసే స్నానం వల్ల శరీర శుద్ధి అవుతుంది. ఆత్మ స్నానం వల్ల హృదయం శుద్ధి అవుతుంది. హృదయం శుద్ధి చేసుకోవాలండి మొదట. అర్థమైందండి? హృదయాన్ని కడుక్కోవాలి, ఆత్మస్నానం కావాలి. ఆత్మస్నానం అంటే సామాన్యంగా మనకు వచ్చేది. ఆత్మస్నానం అంటే సామాన్యంగా మనకు వచ్చేదండి. మన పాపాల గురించి మనం ఏడవాలి, కన్నీరు కార్చాలి దేవుని సన్నిధిలో. నా పాపములు కడుగు ప్రభువా అని, నీ రక్తముతో నా పాపములు కడుగు ప్రభువా అని మనం ఏం చేయాలి? కన్నీరు కార్చాలండి. అప్పుడు ప్రభు మీకు ఆత్మ స్నానం ఇస్తారు. ఆయన మన హృదయం శుద్ధి అవుతుంది. అది బయట స్నానము, ఇది లోపల స్నానము. చూసారా, ఆ బయట స్నానం ఏది? బాహ్య స్నానము. మరి లోపల స్నానం ఏది? ఆ ఆత్మ స్నానము. ఆత్మ స్నానము అంతరంగములో ఉన్న స్నానము. దీని పిల్లలు కాబట్టి గమనించండి, ఈ స్నానములు ఉన్నాయి. మరి మనకి శరీర స్నానమే ఉన్నదా లేక ఆత్మ స్నానం కూడా ఉన్నదా? ఏమండి, నువ్వు ఎప్పుడైతే నేను పాపిని ప్రభు అని కన్నీరు కార్చావో, దేవుడు తన రక్తంతో నిన్ను కడుగుతాడు. అప్పుడు ఆత్మస్నానం నీకు ఇస్తాడు. మరి ఆత్మస్నానం మనకు ఉందా అండి? శరీర స్నానమే ఉందా? అల్లిబిల్లి గారు 2 సెంబులు వేసుకుని పరిగెట్టుకు వచ్చేస్తున్నామా? ఏమండి, అల్లిబిల్లి గారు 2 సెంబులు వేసుకుని పరిగెట్టుకు వచ్చేస్తున్నామా లేక ఆత్మ స్నానం కలిగి ఉన్నామా? ఈ 40 దినములు దేవుని బిడ్డలారా, మోసే గారి సుఖోపసంలోనో దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. శరీర స్నానం చేసి దేవుని మందిరకు పరిగెట్టుకెళ్తున్నావా? ఆత్మ స్నానంలో కూడా నువ్వు ఏకీపించావా? గమనించుకుని ఈ 40 దినములు కూడా నీవు ప్రియ సహోదరులారా ప్రభులో ఎదగండి. ఆత్మ స్నానము సంపాదించుకోండి, ఆత్మ బాప్తిసం సంపాదించుకోండి, పరిశుద్ధాత్మ అగ్నిని సంపాదించుకోండి. ప్రియ సహోదరులారా గమనించండి. 5వ పాయింట్గా లీనము అనగా దేవునితో ఏకమైపోవాలి. మనం లీనమైపోవాలి, ఆయనలో కలిసిపోవాలి, ఆత్మవశమైపోవాలి. ఆయనలో మీరు అయినా ఏకమైపోవాలండి. ఉందది లీనమై ఉండుట అంటే ఏంటి? దేవునితో ఏకమై
పోవలెను. దేవునితో ఏకమై ఉండాలి. మనలో అయినా దేవునితో ఏకమైపోవాలంటే ఏమిటో తెలుసుకునవాలనంటే యోహాను సువార్తలో కనపడతా ఉన్నారు 5వ అధ్యాయం. ఏమండి, యోహాను సువార్తలో దేవునిలో మనం ఎలా ఏకమైపోవాలో, ఎలా లీనమైపోవాలో, ఏమండి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు పిల్లరా చదవండి. అప్పుడు లీనమైపోవటం బాగా తెలుస్తూ ఉన్నది అన్న దైవజనులు. యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళాక చెప్పాలి. ఏమండి రేపు నాకు చెప్పాలి. మీరు విన్నారా? 5వ అధ్యాయం చదివి ఏముందో అందులో నాకు వివరించాలి. మీరు వచ్చి నాకు చెప్పాలి, నేను అడుగుతాను. అప్పుడు దేవునిలో మీరు ఉండటమేటో, దేవుడు మీలో ఉండటమేటో దేని బిడ్డలారా అప్పుడు గమనించుకుందాం మనం అందరం కలిసి. ఏమండి జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్త 5వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన వెంటనే. అప్పుడు లీనమైపోవటం బాగా తెలుస్తూ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ అధ్యాయములు కూడా అంతే. తండ్రి నేను ఏకమై ఉన్నట్లును మీరు నేనును ఏకమై ఉంటామని ప్రభు చెప్పి, ఇప్పుడు మీరు గ్రహించలేరు కానీ మీరు అక్కడకు వచ్చిన తరువాత గ్రహిస్తారని చెప్పారు కదా. మరి అవునండి, తండ్రి నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో మీరు నేను కూడా ఏకమై ఉండాలని ప్రభు చెప్తుంటే మీరు దూరంగా పోతారేటండి రాజారావు గారు. దేని పిల్లలు కాబట్టి గమనించండి, మనం దూరంగా పోకూడదు, ప్రభులో లీనమైపో ఉండాలి. యోహాను గారు ఎలాగైతే లీనమైపోయారో, దేని బిడ్డలారా మోషే గారు ఎలాగైతే లీనమైపోయారు, తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు ఎలాగైతే లీనమైపోయారో ప్రభులో, నీవు నేను కూడా ప్రభులో లీనమైపోవాలి. అర్థమైందండి? దేని బిడ్డలారా గమనించండి, మనము ప్రభులో లీనమైపోవాలి. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం కూడా ప్రభు ప్రార్థన చేశారు. అక్కడ ఏమని, తండ్రి తనలో యేసు ప్రభులు అసలు తానే తండ్రితో ఏకమై ఉన్నట్లు, అనగా భూమి మీదకి రాకముందే ఏకమై ఉన్నట్లు ప్రార్థించ. చూసారా, తండ్రి కుమార పరిశుద్ధత్వం ఏకదేవుడు. ఏమండి ఒకే దేవుడు, ముగ్గురు ఒక్కరుగానే ఒకరు ముగ్గురు గానే ఉన్నారు. యేసయ్య భూమి మీద రాకముందే తండ్రిలో ఉన్నాడు ఆయన. ఏమండి లేడా? దేని బిడ్డలారా ఉన్నారు. అందుకే ఇక్కడ దైవజనులంటా ఉన్నారు, యేసు ప్రభులో తండ్రి తనలో, అనగా యేసు ప్రభులో అసలు తానే తండ్రితో ఏకమై ఉన్నట్టు, అనగా భూమి మీదకి రాకముందే ఏకమైనట్లు ప్రార్థించిరి. అలాగే ఇక్కడ మనుషుడుగా ఉండి తండ్రిలో ఏకమై లీనమై ఉన్నట్లు, అలాగే ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత పరలోకములోనూ తండ్రితో కలిసిపోయాడు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా పరలోకములోను తండ్రితో కలిసిపోయినాడు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా ఉండి, మనిషి పక్షముగా ఉండి దేవునిలో కూడా, ఏమండి దేవునిలో కూడా ప్రభు లీనమై ఉన్నాడు. యేసు ప్రభు దేని బిడ్డలారా తన తండ్రిలో ఏకమై ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. మరి మనం ఉన్నామా? మరి ఏమండి మనం ఉన్నామా, ఉంటున్నామా, ఉండాలండి అంటున్నామా? ఉండాలండి, చెయ్యాలండి, తినాలండి, తింటే ఆకలి అయితే తినే, ఏమండి ఉండాలనుకుంటా ఉండు, ఏమండి అంతేగాని ఉండాలండి, చెయ్యాలండి, ఏమంటే చూడాలండి, చెందాలండి, ఇలాంటివన్నీ క్వశ్చన్ మార్కులు రాకూడదండి. నా ప్రభు కోసం నేను చేస్తాను పరిచర్య చేసే, నా ప్రభు కోసం నేను ఈ పని చేస్తాను చేసే. మనుషుల కోసం చేయమన్నారా? దేవుని కోసమని చెప్పండి. దేవుని కోసం మీరైనా నేనైనా, మీరు చేసేది మీరు చేయాలి, నేను చేసేది నేను చేయాలి. ఏమండి మీరు చేసేది నేను చేసేది మీరు చేస్తే బాగుంటుందా? ఏమండి దేని బిడ్డలారు కాబట్టి ఎవరు చేసేది వాళ్ళు చేయాలి. ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపించండి. మోషే గారు చేసే పని మోషే గారు చేశారు, అహరోను గారు చేసే పని అహరోను గారు చేశారు, ఊరు చేసే పని ఊరు చేశాడు, యెహోషువ చేసే పని యెహోషువ చేశాడు, ఇశ్రాయేల్ సైన్యం చేసిన పని ఇశ్రాయేల్ సైన్యం చేశారు. ఏమండి దేవుడు చేసిన పని దేవుడు చేశాడు. ఏమని చేయలేదా? ఏమండి దేని బిడ్డలు కాబట్టి ఎవరు చేసిన పని వాళ్ళే చేయాలి. అంతేగాని దేని బిడ్డలారా జిల్లా కలెక్టర్ గారి పని ఆ పక్కన అసిస్టెంట్ చేయగలరండి? ఎవరు చేసేది వాళ్ళే చేయాలి. కాబట్టి దేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రార్థన చేయట మా వంతు. ఎవరిదే? పాస్టర్ల వంతు. నమ్ముట రోగి వంతు. నమ్మటం ఎవరి వంతు? రోగి వంతు. స్వస్థపరుచుట ఎవరి వంతు? సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు వంతు అన్నమాట. గమనించండి. ఏమండి కాబట్టి మనం ఈ 5 పాయింట్లు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? 1 మనోనిదానము, 2 ధ్యానము, 3 గానము, 4 స్నానము, 5 లీనము. ఉందా? మరి ఈ 5 పాయింట్లు మనం ఉన్నామా? ఎందులో ఉన్నాం? మనోనిదానంలో ఉన్నామా? ఏమండి మనోనిదానంలో ఉన్నామా మనము? ఎస్. ఇప్పుడైతే లేరు మీరు. ఏమండి మీ దృష్టి ఎక్కడో ఉంది. మనోనిదానంలో ఉండాలి ఫస్ట్. 2 ధ్యానములో ఎస్ ఉన్నాం. 3 గానము ఉన్నాము. స్నానము, శరీర స్నానము, ఆత్మ స్నానం 2 కూడా ఉండాలి. ఉన్నాము. 5 లీనము. దేవునిలో నీవు
ఏమవ్వాలి? ఏకమైపోవాలి. దేవుళ్ళో నువ్వు ఏకమైపోవాలి. ఈ 5 ఉన్నవారు దేవునికి అతి దగ్గరగా ఉంటారు. దేవుని మహిమ కలుగునే కాక. ఇవన్నీ ఉండాలి మనకి. దేని పిల్లలు ఇవన్నీ ఉన్నప్పుడే మనకి అన్నీ తెలుస్తాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి గమనించండి, ఈ 5 పాయింట్లు కూడా ప్రభు మన హృదయంలో భద్రపరచును కాక. ఆమేన్. మరణాత.